హాయ్ ఫ్రెండ్స్, సరదాగా ఈరోజు మార్కెట్కి వెళ్ళాం. ఈవినింగ్ మార్కెట్లో అటు ఇటు తిరిగి ఏం కూరగాయలు కొనాలో కూడా అర్థం కాలేదు. కూరగాయలన్నీ మేము వెళ్ళేసరికి చాలా వరకు అయిపోయినాయి. స్టాల్స్ అనేవి చాలా వరకు మూసారు. మార్కెట్లో అటు ఇటు తిరిగి బంగాళదుంపలను చాలాసేపు ఎతికాం. బంగాళదుంపలు కనీసం ఏ షాప్లో కూడా లేవు, మంచిగా లేవు, బాగాలేదు అసలు. సరే అక్కడిని ఎదరికి వెళ్ళి చాలా చోట్ల చూసి చివరాఖరికి ఏమీ దొరక ఇంకా బీరకాయలు చూద్దామని బీరకాయల దగ్గరికి వెళ్ళాం. బీరకాయల అండితో చాలాసేపు మాట్లాడి లేత బీరకాయలు అరటికాయలు మాకు బాగా తెలిసిన ఆయన అరటికాయలు బేరం ఆడి అలా ఇలా చేసి అరటికాయలు తీసుకున్నాం. తర్వాత గుత్తొంకాయల దగ్గరికి వచ్చాం. గుత్తొంకాయలు చిన్నవి అన్నీ ఏరుకొని చక్కగా జాగ్రత్తగా కేజీ పైన తీసుకున్నాం. వెళ్ళిన తర్వాత గోంగూర కూడా చక్కగా ఎక్కువ ఇస్తుంటే 20 రూపీస్కి 10 కట్టలు దాకా ఇచ్చారు. అవి కూడా తీసుకొని అలా మార్కెట్ అంతా తిరుగుతా ఈ వీడియోలో కనిపిస్తున్న పిల్లడు చాలా యాక్టివ్గా ఉన్నాడు. 20 రూపాయలకి క్యాబేజీ ఇచ్చాడు. తర్వాత అక్కడి నుండి వచ్చి టమాటాలు మంచి ఏరి బాగుంటే టమాటాలు కూడా ఒక 2 కేజీలు తీసుకున్నాం. టమాటాలు తక్కువ రేటుకే వచ్చినాయి, 16 రూపాయలు కిలో. మళ్ళీ అక్కడి పక్క షాప్లోకి వచ్చి పక్క షాప్లో గోడు చిక్కుడుకాయలు కూడా తీసుకున్నాం. అక్కడికే మా సంచి నిండిపోయింది. ఇక అక్కడి బయలుదేరి బయటకు వచ్చేసాం. బయటకు వస్తే మాకు స్టేడియం మార్కెట్ పక్కనే అనమాట. మాది గుడివాడ రైతు మార్కెట్ ఇది. అక్కడి బయటకు వస్తే బయట నుండి స్టేడియంలోకి దారి ఉంటుంది. మా పాప ఏమో బయటకు వచ్చేటప్పుడు అక్కడ స్టేడియం బయట పిల్లలు ఆడుకునే పార్క్ టైప్లో ఉంటుంది. నేను ఉయ్యాలుగుతా అని చెప్పి చాలాసేపు ఏడిచింది. సరే అని చెప్పి మా పాపని తీసుకొని స్టేడియంలోకి వెళ్ళి ఆ మట్టి ఉంటే మట్టిలో ఆడుకుంటుంది. నేను మా పాప కలిసి చక్కగా మట్టిలో ఆడుకున్నాం చాలాసేపు. చాలా ఎంజాయ్ చేసింది. అసలు సమ్మర్ హాలిడేస్ కదా, చాలామంది పిల్లల్ని తీసుకుని వచ్చారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఖాళీ దొరికినప్పుడు ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళి చక్కగా స్టేడియంలో ఆడండి. పొద్దున పూటలు అసలు బయటికి తీసుకురావద్దు, ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయి. స్టేడియంలో ఆడుకుంటే ఆ మట్టి నచ్చలేదంట మా పాపకి. సరే అని చెప్పి పక్కన పిల్లలందరూ కూర్చొని మట్టిలో గుడి కడతారు కదా, మనం చిన్న వయసులో ఆడుకునే వాళ్ళం, గుడ్లు కట్టుకొని అవి చేసి అలాగే మా పాపని తీసుకొచ్చి చక్కగా అక్కడే మట్టిలో గుడి కట్టి మా పాపతో చక్కగా ఆడుకున్నా. ఈరోజు ఎంజాయ్ చేసాం అనమాట. అస్సలు ఏమాత్రం ఊరుకోవట్లేదు మా పాప. నేను ఎలా కడుతున్నానో అలాగే ఆ పాప కూడా కట్టిద్దంట. నేను మా పాప ఏమో ఇన్నీటిలా గుడి కట్టేస్తుంటే ఇంతలో పవర్ కట్ అయిపోయింది. మేము గుడి కంప్లీట్ చేసే లోపల మళ్ళీ పవర్ ఆఫ్ చేసింది అనమాట. ఇంకా అక్కడి ఈసారి చుట్టూతా ఇచ్చేసి గుడి చక్కగా నీట్గా రెడీ చేస్తుండే మా పాప ఏమో దాన్ని పద్దాక పడగొట్టేస్తుంది. చూడండి మా పాప కూడా ఎంత చక్కగా గుడి కడుతుందో నాతో పాటు కలిసి. స్టేడియం అయితే పిల్లలతో పెద్దలతో నిండిపోయింది. అసలు చాలా అంటే చాలామంది వచ్చారు ఈరోజు. మేము రోజు వెళ్తున్నాం కానీ చాలామంది రారు, ఈరోజు వచ్చారు. సరే బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ ఉయ్యాలు ఊగుతారంటే పాపని తీసుకొచ్చి ఉయ్యాలు ఊగిచ్చాం. రోజు మా డే అలా కంప్లీట్.